There are blocks in this. You need to divide your day into multiple blocks. Block 1, block 2, block 3, block 4. So block 1 is going to be deep work. Deep work block should be 60 minutes to 90 minutes. Block 1. Next, block 2, admin plus routine work. Block 3, learning block 20 to 30 minutes. Block 4, it should be 1 hour. Growth block. So first వచ్చేటప్పటికి high focused work block అనేది డీప్ వర్క్ బ్లాక్ లోకి వస్తుంది. సో ఎయిదర్ యు ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ కంపెనీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దెర్ ఆర్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ టాస్క్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు డీప్ వర్క్ బ్లాక్ లో పెట్టుకుని యూ నీడ్ టు ఫినిష్ దట్ ఇన్ 60 minutes to 90 minutes. ఇఫ్ యూ కీప్ గివింగ్ టైమ్, ఒక 1 hour లో అయ్యేదానికి మీరు ఒక 5 or 6 hours ఇచ్చారంటే ఇట్ విల్ టేక్ దట్ మచ్ టైమ్. అండ్ ఇన్ బిట్వీన్ ఏదైనా వస్తుంటే యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు సే నో. ఎగ్జాంపుల్, కొన్ని కాల్స్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, బట్ యూ షుడ్ నాట్ ఆన్సర్ దట్. వన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డీప్ వర్క్ యూ నీడ్ టు కీప్ ఆన్సరింగ్. ఈవెన్ ఫోన్ సైలెంట్ లో పెట్టేసి అటు పక్కన ఎక్కడైనా పెట్టేసినా నో ప్రాబ్లం. సో డీప్ వర్క్ షుడ్ బి డీప్ వర్క్. యూ షుడ్ ఫినిష్ దట్ వర్క్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్. అండ్ ఇది కొంచెం స్టార్టింగ్ లో ట్రబుల్ ఉంటుంది, బట్ వన్స్ యూ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్ యూ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ టైం. బికాస్ ఒక 3 hours లో ఫినిష్ అవ్వాల్సిన వర్క్ మీకు 1 hour లో ఫినిష్ అయిపోతుంది. సో డీప్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, అడ్మిన్ ప్లస్ రొటీన్ వర్క్. మీకు మధ్యలో ఈమెయిల్స్ వస్తూ ఉన్నాయని చెప్పా కదా, డీప్ వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో కాల్స్ వస్తాయి, వాట్సాప్ మెసేజెస్ వస్తాయి, లేదంటే ఇంకా డిఫరెంట్ ఈమెయిల్స్ వస్తూ ఉండొచ్చు మీరు వర్క్ చేస్తుంటే. గివ్ 30 minutes ఫర్ దట్. ఒక 60 minutes ఆర్ 90 minutes డీప్ వర్క్ చేస్తారు. దాని తర్వాత ఒక 30 minutes లో ఈ వాట్సాప్లు ఇవన్నీ చెక్ చేసుకుంటారు, మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేస్తారు. యూ డోంట్ లుక్ ఎట్ ఇట్. అగైన్ యూ విల్ వర్క్ ఆన్ అ డీప్ వర్క్. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ 1.5 hours ఇస్ నాట్ టూ మచ్ డిలే. ఎనీ ఆన్సర్స్ కి అన్నిటికి మీరు చూడలేదని చెప్పొచ్చు. అండ్ యూ కెన్ ఫినిష్ దట్ ఇన్ ఎనీథింగ్. అండ్ బేస్డ్ ఆన్ దట్ యూ విల్ రైట్ టు డూ. ఇన్ కేస్ ఏదైనా వాట్సాప్ మెసేజెస్ లో ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నాయి, you write down. Next, block 3 is a learning block. Learning block anadi after coming back to home or before going to office you can do that. By learning what, you can reduce your work time. It should be your goal. Example, మీరు ఆఫీస్ లో పవర్ పాయింట్స్ క్రియేట్ చేయాలి. By learning which tool, that PowerPoint work going to go less. Maybe ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉండొచ్చు, లేదంటే చాట్ జీపీటీ నుంచి ఏమైనా చేయొచ్చు, లేదంటే వేరే ఏమైనా ఆప్షన్ ఉండొచ్చు. బై డూయింగ్ వాట్, యువర్ ఆఫీస్ వర్క్ ఆర్ యువర్ మెయిన్ వర్క్ టైమ్ కెన్ రెడ్యూస్. లేదు అంటే కొన్నిసార్లు మ్యాక్రోస్ ఉంటాయి, ఎక్సెల్ షీట్స్ లో వీటిలో మ్యాక్రోస్ రన్ చేస్తే యూ కెన్ ఫినిష్ ఈవెన్ 2 hours వర్క్ ఇన్ 10 minutes. ఓకే, లేదంటే ఏదైనా ఏ టూల్ ఉండొచ్చు. సెర్చ్ ఫర్ వాట్ కెన్ రెడ్యూస్ యువర్ టైమ్. దిస్ లెర్నింగ్ బ్లాక్ షుడ్ బి 20 to 30 minutes every day. థింక్ బై డూయింగ్ వాట్ యూ కెన్ రెడ్యూస్ యువర్ యాక్చువల్ వర్క్. దీన్ని అదర్ టెర్మినాలజీలో ఏంటంటే షార్పనింగ్ ద యాక్స్ అంటారు. సో వితౌట్ షార్పనింగ్ ద యాక్స్, ఇఫ్ యూ కీప్ కటింగ్ ద ట్రీస్, వాట్ విల్ హ్యాపెన్? యూ విల్ టేక్ మోర్ టైమ్ టు కట్ ద ట్రీస్, మోర్ ఎనర్జీ వేస్టెడ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. గ్రోత్ బ్లాక్ లో మీరు ఏం చేస్తారంటే ఎదర్ జిమ్ అనేది పెట్టుకోవచ్చు, లేదంటే గోయింగ్ టు వాక్ అనేది పెట్టుకోవచ్చు, లేదు అంటే లెర్నింగ్ సంథింగ్. మన హెచ్టీసీ ప్రోగ్రామ్ కూడా గ్రోత్ బ్లాక్ లోకి వస్తుంది. హెచ్టీసీ ఆర్ సిఎఫ్పి ప్రోగ్రామ్స్ కమ్స్ అండర్ గ్రోత్ బ్లాక్. ఇది మినిమం 60 minutes అయితే మీరు పెడతారు. అంటే ఇట్ షుడ్ బి బ్లాక్స్, ఇట్ మైట్ బి మల్టిపుల్ బ్లాక్స్, ఇట్ నీడ్ నాట్ బి ఏ వన్ బ్లాక్. బట్ ఈ బ్లాక్స్ ప్రకారం మీరు కీప్ వర్కింగ్ అండ్ ఇన్ బిట్వీన్ డోంట్ గో ఇన్ టు అనదర్ బ్లాక్. అగైన్ యూ విల్ లూజ్ ద ఫోకస్. ఒకసారి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు, దీని తర్వాత మధ్యలో మళ్ళీ మీరు వాట్సాప్లో ఇవన్నీ చెక్ చేయడం, లేదంటే ఆఫీస్ వర్క్ చూడడం, ఆఫీస్ వర్క్ నుంచి మళ్ళీ ఈ బ్లాక్ లోకి రావడం. ఓకే, లెర్నింగ్ బ్లాక్ లేదంటే గ్రోత్ బ్లాక్, ఈ బ్లాక్స్ ని మిక్స్ చేయొద్దు. క్లియరా? ఈ బ్లాక్స్ అనేవి మెయిన్ ఆఫీస్ వర్క్ కానీ, మీ ఇంట్లో వర్క్స్ కానీ, లేదంటే వేరే ఏదైనా టాస్క్స్ ని మనం రెడ్యూస్ చేసుకోవడం. బై డూయింగ్ వాట్, 20 to 30 minutes. బై లెర్నింగ్ అంటే మనం ఒక టాస్క్ ఫినిష్ చేస్తాం. ఎగ్జాంపుల్, డీప్ వర్క్ కూడా ఫినిష్ చేశారు 60 minutes to 90 minutes. హౌ కెన్ ఐ రెడ్యూస్ దట్ టైం? బేసికల్ గా దానిలోకి వస్తుంది. సో ఏదైనా టూల్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా నేను నేర్చుకోవాలా, లేదంటే సంథింగ్. ఎగ్జాంపుల్, కొన్నిసార్లు ఏమి ఉండదు, దెర్ ఇస్ నో ఆప్షన్ టు డూ దట్. బట్ బై ప్రాక్టీసింగ్ ఇట్ రిపీటెడ్లీ వీ కెన్ రెడ్యూస్ దట్. ఎగ్జాంపుల్, నేను వెబినార్ పీపీటీ క్రియేట్ చేయాలంటే స్టార్టింగ్లో ఒక 10 days పట్టేది, ఇప్పుడు హార్డ్లీ ఒక 2-3 hours పడుతుంది. ఎందుకంటే నేను కీప్ డూయింగ్ ఇట్ ఎవ్రీ టైమ్, ఇట్ విల్ కమ్ అండర్ దట్. సో లెర్నింగ్ బ్లాక్లోకి అది వస్తుంది. ఓకే, గ్రోత్ బ్లాక్ వచ్చేటప్పటికి కంప్లీట్లీ ఎక్స్టర్నల్ వస్తుంది. బై లెర్నింగ్ వాట్ వీ కెన్ ఎలిమినేట్ అసలు టోటల్ వర్క్. ఇట్స్ లైక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అసలు మెయిన్ వర్కే చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది బ్లాక్ 4 లోకి వస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆఫ్టర్ వేకింగ్ అప్ అండ్ బిఫోర్ స్లీప్, వాట్ యూ డూ మ్యాటర్స్ అ లాట్. If you want this kind of a productivity, once after waking up, you should have a clear path for the entire day. At what time you will wake up, at what time you go to exercise, at what time you go to office, at what time you do the things, at what time you will learn the things. So ee blocks ki ela istunnaru time anedi almost fixed undali. The higher the position you go, the more it is going to be fixed. కొంతమంది CEOs ఉంటారు,
Their entire calendar for next 1 year is fixed. They know at what date, at what month they will go foreign trip. ఇప్పుడు అడిగితే చెప్తారు నెక్స్ట్ 1 year లో ఏం చేస్తారని. We can't even tell next 1 week. So that's how you should block your entire day. So at what day you go to gym, at what day you go to some kind of a vacation, at what time you go to movie, it will be planned. Okay, so don't expect surprises or give surprises. Maybe it will be boring. I'm telling you, it's very very boring. But ఈ boring life ఒక 3 years bear చేస్తే your life will set. I'm the guarantee for that. 3 years at least you need to bear. Fun ఉండదు, ఏదో రోబోటిక్ గా చేసుకుంటున్నట్టు ఉంటుంది. సో వన్స్ ఆఫ్టర్ యూ వేకప్ యూ షుడ్ హ్యావ్ ఎంటైర్ టాస్క్. యాక్చువల్గా అది ఉండాలి అంటే ఫస్ట్ బిఫోర్ స్లీపింగ్ యూ షుడ్ రైట్ డౌన్ ఆల్ ద టాస్క్స్ నెక్స్ట్ డే. ఫర్ నెక్స్ట్ డే ఏమేమి టాస్క్స్ ఉంటాయి అనేది. సో ఇట్స్ లైక్ నోట్ డౌన్ 10 PM రిచువల్. మేక్ ఇట్ అట్ వాట్ ఎవర్ ద టైమ్ యూ ఆర్ స్లీపింగ్, 9 PM ఆర్ 10 PM ఇట్ షుడ్ బి రిటన్ డౌన్. Even you might be sleeping at 1 AM, okay? You should write down at 10 PM. Sometimes మనం 12 AM కి రాద్దాం కదా అని అనుకుంటాం బిఫోర్ స్లీపింగ్. Don't do that. Write down at 10 PM. It is one of the mistake I did. 10 PM ritual or 9 PM ritual if you sleep early. ఇక్కడ ఏంటంటే you have to write down all the tasks for the next day. And ఇప్పుడు మన మైండ్ సెట్ కోచింగ్ లో నేను 10 PM కి ఎఫర్మేషన్స్ అయ్యి కొన్ని ఉన్నాయి, అవి ఫాలో అయితే బెటర్. యూజువల్లీ యూ నీడ్ టు నోట్ డౌన్ ఎంటైర్ నెక్స్ట్ డే టాస్క్స్ ఆర్ ఆల్ పెండింగ్ టాస్క్స్ ఆఫ్ టుడే ఫర్ టుమారో. అండ్ యూ షుడ్ హ్యావ్ అ క్యాలెండర్ రెడీ ఫర్ టుమారో. ఇఫ్ పాసిబుల్ ఇంకా లేట్ చేయగలను అనుకుంటే అంటే దానిలోనే మీకు ఈ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇఫ్ యూఆర్ నోటింగ్ డౌన్ ఏమేమి మీరు డెలిగేట్ చేయొచ్చు, ఏమేమి ఎలిమినేట్ చేయొచ్చు, ఏమేమి అర్జెంట్ ఇంపార్టెంట్, వాట్ ఎవర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్, యూ విల్ గెట్ ద లిస్ట్. దట్ ఇఫ్ యూ డూ దట్ దెన్ ఆటోమేటిక్లీ యువర్ టైమ్ విల్ బి సేవ్డ్.